ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుతున్నాను చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను. చాలండి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించండి. త్రియేక దేవుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన నిమిత్తం స్తోత్రాలు, అలాగే పండుగల కొరకైన ప్రత్యేక ప్రార్థనల కొరకై నీకు వందనాలు. ఈ సమయం ముందు నీ వాక్యం వినగోరుతుండగా వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడి వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మేము గ్రహించి ఆ చిత్త ప్రకారం జీవించే భాగ్యం దయచేయమని బెత్లెహేం బాలుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చోండమ్మా. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరి వచ్చిన దేవుని పిల్లలారా, దేవనామంలో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమెన్. పిల్లరా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుడు మనందరినీ ప్రేమించి ఆశీర్వదించి ఈ 12వ నెల 2వ ఆదివారపు దినాన్న ఆయన పాదాల యొద్దకు వచ్చే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. అందు విషయంలో మొదటిగా దేవునికి కృతజ్ఞత వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తూ మరి అలాగే తర్వాత రికార్డ్ అయిన ఈ యొక్క వాక్యాన్ని కూడా వింటున్న వారు ఉంటారు కనుక మరి వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఆనంద మాసంలో ఉన్నాము. ప్రభు జన్మదిన చరిత్రను లేదా ఆయన జన్మను గురించి పండుగలు చేసుకుంటున్న శుభదినాల్లో ఉన్నాం. యేసు ప్రభువారి జన్మ సర్వ మానవాళికి కూడా గొప్ప ఆశీర్వాదాన్ని, మరి సమాధానాన్ని, మేలును దయచేసిన జన్మ. ఇది ప్రపంచమంతా ఎరిగినదే. ప్రపంచమంతా పండుగ చేసుకుంటున్న దినాలు. ఇలాంటి శుభదినాల్లో ప్రభు జన్మ సందర్భంలో కొందరు భక్తుల గురించిన విషయాలు కూడా మనం వింటూ బలపడుతున్న దినాలు ఇవి. మీలో మరి గత ఆదివారం వాక్యం విన్నవారు గ్రహించగలరు. దేవాలయంలో ఉండి గొప్ప పరిచయం చేస్తున్న మరి ప్రవక్త్రి అనబడిన అన్నా ప్రవక్త్రి ఏమా మరి ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తె అయిన అన్నా ప్రవక్త్రి గురించి, ఆమె విషయంలో దేవుడు చేసిన కార్యం, ఆమె పితరులకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటనేది చాలా వివరంగా మనం విన్నాం. ఒకవేళ ఎవరైనా ఇంకా వాక్యం వినని వారు ఉంటే మరి యూట్యూబ్లో ఉంది కనుక మన ఛానల్లో మీరు చూడొచ్చని వినొచ్చని కూడా తెలియజేస్తున్నాను. సరే, మరి అదే దేవాలయంలో మరొక భక్తుని గురించిన విషయాలు ఈరోజు మనం చదువుకున్నాం ఆరాధన వాక్యాల్లో. అలాగే మరి హెడ్డింగ్ కూడా మరి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. రక్షకుని ఎత్తుకునిన నీతిమంతుడు. ఎవరండి? రక్షకుని ఎత్తుకునిన నీతిమంతుడు. వీళ్ళరా, ఈయన గురించి మనం ప్రతి ఏడాది కూడా వింటున్న వాళ్ళమే, నేర్చుకుంటున్న వాళ్ళమే. అయితే మరలా నేను ఎందుకు ఈ వాక్యాన్ని చెప్పాల్సి వస్తుందంటే, మరి ఇప్పటి వరకు మన సంఘాలకు మాత్రమే కొన్ని విషయాలు వింటూ వచ్చామండి. దేవుని కృప చేత ప్రారంభించబడిన ఈ యూట్యూబ్ పరిచయం ద్వారా అనేకులు వాక్యాలు వింటున్నారు. అతిశయం కాదు గాని వీళ్ళరా, అనేక మంది విశ్వాసులు, అలాగే కొందరు దైవ సేవకులు కూడా, బైబిల్ మిషన్ సేవకులు కొందరు, ఇతర సంఘాల సేవకులు కూడా కొందరు ఫోన్ చేసి, అయ్యా మీ వాక్యాల ద్వారా మేము బలపడుతున్నాం. ఇంకా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, కొందరు మరి ఫెలోషిప్ కి సంబంధించిన సేవకులు కూడా కొందరు ఫోన్ చేసి, అయ్యా మీ వాక్యాలు మా గ్రూపులో మేము పెట్టుకుంటున్నాం, మా విశ్వాసులు కూడా మీ వాక్యాలు వింటున్నారు, చాలా సంతోషిస్తున్నారు, మంచి విషయాలు తెలుసుకుంటున్నామని వారు చెప్పడం జరుగుతుందని నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ వాక్యాల ద్వారా ఎవరికైనా మేలు కలుగుతుందంటే అది నా గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. అమ్మ ఎవరిది చెప్పండి? వాడుకుంటున్న దేవుని గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే గతంలో విన్న వాక్యాలు అయినప్పటికీ మరలా మరికొంతమందికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి మరలా గతంలో విన్నవి కొన్ని మీకు మరి చెబుతూ ఉన్నాను. అందుకే మీరైతే సంఘబిడ్డలైతే అభ్యంతర పడవద్దు గాని, గతంలో విన్నాం కదా అని అనుకోవద్దు. ఈ వాక్యాలు కొందరికి ఉపయోగపడుతున్నాయండి.
అందుచేత ఇంకో మాట, ఎప్పుడో ఏడాది క్రితం విన్న మాటలు మన పరిస్థితులను బట్టి, మనకున్న ఒత్తిడులను బట్టి కొన్ని మర్చిపోతూ ఉంటాం కదండీ! మరి మర్చిపోయినవి వినడం ద్వారా జ్ఞాపకమొస్తాయి. బలపడే అవకాశం కూడా మనకు కలుగుతుంది. అందుచేత ఈ వాక్యాలు కూడా మీరు శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను. సరే, వాక్యాలైతే చాలా విషయాలున్నాయి గానీ, సమయము మరి చాలా తక్కువుంది. ప్రస్తుతం మనం క్రిస్మస్ హడావుడిలో ఉన్నాం. ఇక ఈ వారం నుంచి విస్తారమైన పండగలు. వచ్చే వారంలో అయితే ఇంక మన సంఘాల్లో వరుసగా పండగలు, ఇతర సంఘాలకు కూడా వెళ్లి వాక్యం చెప్పే అవకాశాలు దేవుడు ఇచ్చారు. కనుక క్లుప్తంగానే కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం వినాలి అనుకుంటున్న భక్తుని జీవితం ఎవరిది అంటే సుమియోను. చెప్పండి అందరూ. సుమియోను. ఈయన గురించి లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనం నుండి ప్రియులారా 35వ వచనం వరకు, అంటే 11 వచనాల్లో ఈయన జీవితం గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా వివరంగా శ్రేష్టమైన సంగతులు వ్రాయించారు. తక్కువ సంగతులే, అంటే తక్కువ వచనాలే ఉన్నాయి ఆయన గురించి. కానీ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ సంగతులైతే ఉన్నాయి. 11 వచనాల్లో వ్రాయబడింది ఈయన గురించి. ఈయనలో ఉన్న కొన్ని శ్రేష్టమైన గుణాలు, గొప్ప ఆశీర్వాదాలు మనం విందాం. అయితే ఎందుకు ఈయన గురించి చెప్పుకోవాల్సిన పనేంటి? ఏమిటి ప్రత్యేకత అంటే, ఒక అద్భుతమైన చిన్న మాట చెబుతున్నాను వినండి. మనం పోయిన వారం చెప్పుకున్నట్టుగా, అలా ఈ వారం కూడా ఒక మాట చెబుతున్నాను. లోకరక్షకుడైన యేసు ప్రభువారిని ప్రియులారా, మరి ఈ లోకంలో పుట్టినప్పుడు అందరూ చూడలేకపోయారు. నిజానికి ఆయన పుట్టింది ఎంత కోసం, మంది కోసం చెప్పండి? అందరి కోసం ఆయన జన్మించాడు. అందరి కోసం ఆయన జన్మించాడు గాని, అందరూ ఆయన చూడలేదు. ఇంకో విషయం, ఆయన కొందరే చూచారు. కానీ చూచిన వాళ్ళందరూ కూడా ఆయన్ని ఎత్తుకోలేకపోయారు. అది కూడా మీరు గమనించండి. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయి కదా! ప్రియులారా, అందరి కోసం ఆయన జన్మించాడు. జన్మించిన ఆయన్ని చూచిన వారు కొంతమందే. చూచిన వారు కొంతమందైతే, చూచిన వారిలో మరలా ఆయన్నెత్తుకున్న వాళ్ళు మరికొంతమందే. చాలా తక్కువ మందే. ఒక మాట, చూడ్డానికి, ఎత్తుకోవడానికి పెద్ద తేడా ఏముందంటారేమో! ఒక విషయం చూడండి. మనం చూడడం వేరు. ఏవండీ? చూసిన దాన్ని మన చేతులతో తాకడము వేరు. మీకు అర్థమవ్వడానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఉదాహరణకి మనం చాలా మంది దైవజనుల్ని ఇప్పుడు సోషల్ మీడియా, అంటే ఫోన్‌లు, టీవీల ద్వారా చూస్తున్నాం. ఫోన్‌లో, టీవీల్లో చూడడం మరి మనందరికీ ఉన్న అలవాటే. అలా చూడ్డానికి, నేరుగా చూడ్డానికి తేడా ఉందా లేదా? ఒక దైవజనుడు నేరుగా, అంటే ఏ మీడియా మధ్యలో లేకుండా, ఏ ఆటంకం మధ్యలో లేకుండా చూడడం గొప్పే కదండీ! వీళ్ళరా, అలా చూడడం ఒక గొప్పైతే, ఆ దైవజనుల్ని సాక్షాత్తు కలిసి, ఉదాహరణకి మనం ఎవరినైనా కలిసినప్పుడు ఏం చేస్తామండి? మరి కరచాలనం చేస్తాం. దాన్ని షేక్ హ్యాండ్ అంటాం కదా! ఒక దైవజనులకి మనం చేతులిచ్చి, ఆయన తాకితే అదొక గొప్ప ధన్యత కాదా? మీకు ఇంకా అర్థం అవ్వడానికి మాట చెబుతాను. ఎంతోమంది గొప్ప ప్రఖ్యాతి పొందిన దైవజనులు ఎందరో ఉన్నారండి. మనకు తెలిసిన వారిలో ఉదాహరణకి ఒక దినకరణ గారు ఉన్నారనుకుందాం. మనం వెళ్లి ఆయనతో మాట్లాడంటే మన వలన అవ్వదు కదా! ఆయన మన ప్రాంతానికి వచ్చారనుకుందాం. మన జగ్గంపేటే మీటింగ్ పెట్టడానికి వచ్చారనుకుందాం. ఉదాహరణ చెప్తున్నాను సుమా. ఆయనంటే ఇష్టమో లేకపోతే ఏదో కష్టమో ఏదో అనుకోకండి. అమ్మా, ఆయనొచ్చారు. మనం వెళ్ళాం. మీటింగ్‌లో ఆయన చూచాం. చూడడం ఒక ధన్యతే. దైవజనులు ఎక్కడి నుంచో వచ్చారు, చూసాం అనుకున్నాం. అక్కడికంటే ఒకవేళ ఆ దైవజనులు మనల్ని పిలిచి మనకి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి. అమ్మా! మనతో మాట్లాడారనుకోండి. ఆ ధన్యత కాదా? ఎంత గొప్పగా మనం భావిస్తాం. ఈ రోజుల్లో అయితే ఏం చేస్తామో తెలుసండి? ఒకవేళ దైవజనుల దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చిందనుకోండి, మనం ఫోటో తీసుకుంటాం. ఓ సెల్ఫీ తీయించుకుంటాం. అందరికీ తెలిసేలాగా మేము పలానా దైవజనులు కలుసుకున్నామని ఆర్భాటం చేసుకుంటాం లేదా కదా! అంటే అర్థం ఏంటి? ఒక దైవజనుల్ని తాకితే మనకది ధన్యత. పోన్లే దైవజనుల సంగతి అలా ఉంచండి. ఉదాహరణకి ఒక నాయకుడే, ఒక దేశ నాయకుడో, ఒక రాష్ట్ర నాయకుడో, జిల్లా నాయకుడో, ఏదో ఒక గొప్ప నాయకుడు. ఆయన్ని కూడా ఒకవేళ మనకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో మాట్లాడామనుకోండి, అది కూడా గొప్ప భాగ్యంగా ఎంచుతామా లేదండి? అంటే ఈ లోకంలో ఉన్న గొప్ప నాయకులు మనకి కలిసినా, వారిని ముట్టుకున్నా అది మనకో ధన్యతగా చూస్తాం. అలాగే గొప్ప దైవజనుల్ని మనం తాకినా అది గొప్ప ధన్యతగా భావిస్తాం. మరలాంటిది లోకరక్షకుడైన దేవుడినే, అంటే లోకములను సృజించిన గొప్ప దేవుడే మనిషిగా వచ్చినప్పుడు, ఆ దేవుడినే చేతుల్లోకి తీసుకునే అవకాశం వచ్చిందంటే, ఆ దేవుడినే ఎత్తుకునే అవకాశం వచ్చిందంటే అది గొప్ప ధన్యత కాదా? అర్థమైందా నేను చెప్తున్న మాట? కాబట్టి సాక్షాత్తు దేవదేవుడినే చేతుల్లో ఎత్తుకునే భాగ్యం కొందరికి కలిగిందండి. నిజంగా ఆ భాగ్యం చాలా గొప్పదండి. అందులో మనం చూస్తే యోసేపు గారు, మరియమ్మ గారు. వారు తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భాగ్యం దొరికింది. అది వేరు. కానీ బయటి వారిలో పోయిన వారం విన్నాం, అన్నా ప్రవక్త్రి. ఆమె ఎత్తుకుంది గదండీ!
ఆమె ధన్యురాలైంది. ఈరోజు సుమియోను గారు కూడా వాక్యంలో మనం అదే చదువుకున్నాం. ఏమని? తన చేతులతో ఎత్తుకొని దేవుడిని ఏం చేశారు చెప్పండి? స్తుతించగలిగారు ప్రియులారా. ఎంత గొప్ప ధన్యత అండి. ఆ భాగ్యం అందరికి వస్తదా? మరి నేను గ్రహించి ఉదాహరణకి తూర్పు దేశపు జ్ఞానులున్నారు. అమ్మా! వారు వెళ్లారు యేసయ్య దగ్గరికి. కానీ వాక్యములో మనం చూస్తే వాళ్ళు ఆయన చూచి, పూజించి లేదా ఆరాధించి బహుమానాలిచ్చి వెళ్ళిపోయినట్టే ఉంది. కానీ వాళ్ళు ఎత్తుకున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా లేదు. అంటే వాళ్ళు వెళ్లారు, చూచారు, వెళ్ళిపోయారు. ఎత్తుకోలేకపోయారు. అలాగే మందకాపరులున్నారు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా శిశువుని చూచారు. దేవుని గనపరిచారు. వాళ్ళు కూడా దేవుడు తెచ్చిన బహుమానాలిచ్చి వెళ్లారు. బహుశా వారు కూడా ఎత్తుకొని ఉండకపోవచ్చు. కానీ ఇలా చూడండి స్పష్టంగా మనకు బైబిల్‌లో తన చేతులతో ఎత్తుకున్న వ్యక్తి ఎవరు అంటే చూడండి ప్రియులారా ఈ భక్తుడైన సుమియోను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సుమియోను గారి చేతిలోకి యేసయ్య వెళ్లారు. ఆ భాగ్యం ఎంతో గొప్పదాయనకి. మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలే కదా ఎవరైనా ఎత్తుకోవచ్చు కదా అనుకుంటారు. మీకు చిన్న ఉదాహరణ చెబుతానమ్మా. చిన్న పిల్లలైనా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోరు. అప్పుడప్పుడు మనం చిన్న పిల్లల ఇళ్ళకి వెళ్తాం. ఏమండి? వెళ్ళినప్పుడు మనకి పిల్లల్ని చూసేసరికి ఏమనిపిస్తది? ఎత్తుకోవాలని అనిపిస్తది. అప్పుడప్పుడు ఆ పిల్లలకి చేతులు చాపుతాం మనం. చాపుతామా లేదండి? వాళ్ళు ఎత్తుకోవాలని చేతులు ఇలా చాపుతాం. చేతులు చాపితే అందరు పిల్లలు మన దగ్గరికొచ్చేస్తారా? నా ప్రశ్న. చెప్పండమ్మా. పిల్లలందరూ వచ్చేస్తారా? రారు. ఎందుకు రారు మీరు చెప్తారా? అమ్మా! పిల్లలందరూ రారు. అమ్మా! అందరి దగ్గరికి అందరు పిల్లలు రారు. ఎందుకు రారో చెప్పమంటారా? ఆ పిల్లలు మన దగ్గరికి రావాలంటే వాళ్ళకి మనం నచ్చాలి. అవునా? కదా? చెప్పండి. మనం నచ్చకపోతే వస్తారమ్మా? మన మొఖం నచ్చాలి. మనం వేసుకునే బట్టలు నచ్చాలి. మొత్తానికి మనలో ఏదో నచ్చాలి వాళ్ళకి. కదా! నచ్చితేనే వస్తారు. నచ్చలేదనుకోండి రారు సైతం కదా! ఏం చేస్తారు? ఏడుస్తారు. అవునా కదా? కొంతమంది దగ్గరికెళ్తారు చక్కగా. ఎందుకో కొంతమంది దగ్గరికి వెళ్ళరు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే వారికి నచ్చుతారో వాళ్ళ దగ్గరికే ఆ పిల్లలు వెళ్తారు. అది కరెక్టే కదా! నేనన్నమాట. అలాగే నేనంటాను. ఇప్పుడు యేసయ్య స్వయంగా ఎవరి చేతిలోకెళ్ళిపోయారు? చెప్పండమ్మా? మనం చెప్పుకుంటున్నట్టుగా సుమియోను గారి చేతిలోకెళ్ళిపోయారు. అంటే సుమియోను గారు ఎవరికి నచ్చారంటారు? అమ్మా! సుమియోను గారిలో ఎవరికి నచ్చిన లక్షణాలున్నాయి? అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మీకు చెబుతున్న మాటేంటంటే సుమియోను గారు యేసయ్యకి నచ్చారు. సుమియోను గారి గుణాలు కూడా యేసయ్యకి నచ్చాయి. అందుచేత ఆయనే స్వయంగా ఆయన చేతుల్లోకెళ్ళిపోయారు. నేనొక మాట చెప్పనా? ఆయన చేతుల్లోకెళ్ళిన యేసయ్య ఈరోజు మన చేతుల్లో కూడా రావడానికి ఇష్టపడుతున్న వారే. అయితే ఆయన రావాలంటే మనం కూడా ఆయనకేమవ్వాలి? చెప్పండి. నచ్చాలా వద్దా చెప్పండి? ఇప్పుడు మనం నచ్చలేదనుకోండి ఆయనొస్తారంటారా? బాలుడుగా ఉన్నాడు కదా! ఇప్పుడు మనం బాలుడైన యేసయ్యని ఆరాధిస్తున్నాం ఈ నెలంతా. బాలుడైన యేసయ్య మన చేతుల్లోకి రావాలంటే, ఆ రోజు సుమియోను గారు నచ్చినట్టుగా మనం కూడా నచ్చాలి. కాబట్టి ఇప్పుడు మనకొచ్చిన పరీక్ష ఏంటంటే, ఆ రోజు సుమియోను గారు నచ్చారు. మరి నేను ఆయనకి నచ్చుతానో లేదో అనే అనుమానం మీకు రావాలి. నేను నచ్చుతానో లేదో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంతమందున్నారు ఒకసారి చేతులెత్తండమ్మా. అయ్యా! నేను నా యేసయ్యకి నచ్చుతానో లేదో తెలుసుకోవాలని ఉంది అయ్యగారు అంటే చెప్పుకుందాం. లేదంటే ముగింపు చేసేసుకుందాం. అమ్మా! తెలుసుకోవాలని ఉందా ఆశ? సరే. సుమియోను గారు ఎందుకు నచ్చారో, మనం ఎలా నచ్చుతామో నిజానికి చాలా విషయాలున్నాయి. వివరణలోకి వెళ్ళను నేను. మీరందరూ కూడా జ్ఞానం కలిగిన వాళ్ళే. మరి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారే. ఒకే వాక్యాన్ని 2 నిమిషాల్లో వివరించొచ్చు. 2 గంటల్లో కూడా వివరించొచ్చు. మరంత సమయం లేదు గాబట్టి చాలా క్లుప్తంగా అసల యేసయ్యకి ఎందుకు నచ్చాడాయన? ఆయనలో ఉన్న గుణాలేంటి? దేన్ని బట్టి ఆయన నచ్చారు? ఆయన చేతుల్లోకి ఆయన ఇష్టపూర్వకంగా ఎళ్లారు. మీరనుకోవచ్చు బాలుడే కదా! ఎవరు తీసుకున్నా ఎళ్ళిపోతారనుకోకండి. ఆయనకిష్టం లేకుండా ఎవరి చేతిలోనికి ఎనగలరా? యేసయ్య పుట్టినప్పుడే ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడమ్మా. చెబుతారా ఆయన పేరేంటి? హేరోదు. ఆ దేశమంతటిని పరిపాలిస్తున్నాం. మరి ఆయన చేతిలోకెళ్ళాడాయన? చెప్పండి. ఆయన చేతిలోకెళ్ళలేదు. ఎందుకంటే ఆయన నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటారు? ఆయన గుణాలు మంచివి కాదు. గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం కదా! మనం విశ్వాసులమైన మనలో కూడా యేసయ్యకి ఇష్టం లేని గుణాలుంటే ఆయన మన చేతిలోకి రారు. మన హృదయంలో కూడా రారు. మన జీవితంలో కూడా రారు. ఆయన రారు సరికదా మనల్ని కూడా ఆయన రాజ్యానికి రానివ్వరు. కాబట్టి మొదట ఆయన మన దగ్గరికి రావాలన్నా, మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎవరికి నచ్చాలి? యేసయ్యకి నచ్చాలి. కాబట్టి ఏమిటి మనలో ఉండాల్సిన ఆ లక్షణాలని చాలా క్లుప్తంగా మీకు ఒక్కొక్క మాటలో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. రాసుకునేవారు రాసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఆ లక్షణాలు ఒకవేళ లేవనుకోండి, మనకున్న అలవాటు ఏంటి చెప్పండమ్మా? వాక్యములో నుంచి ఏదైనా ఒక మంచి లక్షణం మనలో లేదని తెలిస్తే ఏం చేయాలని చెప్పాను మీకు? దాన్ని సంపాదించుకునే ప్రయత్నం
చేయాలి. లేదు కదా పోన్లే అనుకోకూడదు. అమ్మా మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోతే ఏం చేస్తాం? ఏదో రీతిగా దాన్ని సంపాదించుకుంటాం కదా! అలాగే దైవ లక్షణం కూడా, దేవునికి ఇష్టమైన గుణాలు కూడా ఒకవేళ మనలో లేకపోతే ఏదో రకంగా దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు సుమియోను గారిలో ఉన్న లక్షణాలేంటి? వాటిని ఎలా సంపాదించుకోవాలో విందాం. ముందుగా సుమియోను. ఈ పేరుకి ఒక అర్థం ఉందండి. బైబిల్ గ్రంథంలో ప్రతి పేరుకు కూడా ఖచ్చితంగా ఒక్కొక్క అర్థం ఉందండి. కొన్ని అర్థాలు మనం తెలుసుకుంటున్నాం, కొన్ని తెలుసుకోలేకపోతున్నాం. కానీ సుమియోన్ అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసండి? ప్రియులారా, ఆలకించువాడు అని అర్థం. సుమియోన్ అంటే ఏం పేరమ్మా? అర్థం ఆలకించువాడు. వినండి, ఆలకించువాడు అనే అర్థం ఎంత గొప్ప అర్థం అండి. నిజానికి దేవునికి ఎవరిష్టమో తెలుసంటారా? ఎవరైతే ఆలకిస్తారో వాళ్ళంటే ఇష్టం. ఏం ఆలకించాలి? ఆలకించడం అంటే చాలా ఉన్నాయండి. మన జీవితంలో ప్రతిరోజు చాలా ఆలకిస్తా ఉంటాం. ఏది పడితే అది ఆలకిస్తే కాదు. ఏం ఆలకించాలో తెలుసండి? దేవుని మాటలు ఆలకించాలి. దైవజనులు రాసిన ఒక అద్భుతమైన పాటలో పుణ్యకథలు ఆలకించండి. పుణ్యకథలు ఆలకించిన యెడల పోవును మీ పాపరాశులని చక్కగా వ్రాస్తారు. ఏమ్మా? మరి పాడేంత సమయం లేదు. మరి అవకాశం ఉంటే మరి కానుక సేకరణ సమయంలో అమ్మగారు పాడతారు ఒక చరణం. వినండి. అందులో అయ్యగారు రాస్తున్న మాట ఏంటంటే, పుణ్యకథలు ఆలకించండి. ఆలకిస్తే ఏమవుతది? పాపరాశులు పోతాయి. పుణ్యకథలంటే ఏవో అనుకోకండి. అమ్మా! మీరనుకుంటున్నారు పుణ్యకథలంటే ఏవో కథలు అనుకోకండి. బైబిల్‌లో రాయబడిన భక్తుల జీవితాలే పుణ్యకథలు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆలకించవలసిన పుణ్యకథ ఎవరిదంటే, మన కోసం మహిమను విడిచిపెట్టి మంటికి దిగి వచ్చిన యేసయ్య జీవితం ఆలకిస్తే, యేసయ్య గురించి ఆలకిస్తే, అదే మన పాపరాశుల్ని ఏం చేస్తదో తెలుసండి? కడిగి వేస్తది. కనుక ఎక్కువ ఎవరి గురించి వినాలి మనం? యేసయ్య గురించి వినాలి. అలాగే ఆయన్ని అనుసరించిన భక్తులు ఎవరున్నారో వారందరి గురించి వినాలి. కనుక ఆలకించుట అంటే ఏది పడితే అది ఆలకించడం కాదు. మరి భక్తుల చరిత్ర వినాలి. ముఖ్యంగా వాక్యం ఆలకించాలండి. ఈరోజు వాక్యం ఆలకించడం తక్కువైపోతుంది చాలా మందికి. వాక్యం వినడానికి మనసు ఉండడం లేదు. చూడండి, సమయం దొరికితే ఏవేవో మాటలు వినడానికి, ఏవేవో విషయాలు వినడానికే చూస్తున్నాం తప్ప దేవుని మాటలు ఆలకించగలుగుతున్నామా? కనుక వినండి, సుమియోను అంటే అర్థం ఏంటంటే ఆలకించువాడు అని అర్థం. కనుక పేరుకు తగిన జీవితమే ఆయన దేవుని మాట ఆలకించాడు. అందుకే ఆయన జీవితం గొప్పగా మనం చూడగలం. కనుక ఆయన పేరులో సుమియోన్ అంటే ఆలకించువాడు అని అర్థం. ఇంకా ఆయన జీవితం చూస్తే ఆయన గురించి వ్రాయబడిన మాటలు ఒక్కసారి ఆయన గురించి బైబిల్‌లో ఏం రాయబడిందో ఒకసారి నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. అవి మనం వివరించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుంచి వ్రాయబడిన మాటలు. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఒకసారి ఈ మాటలు ఒకసారి విందామండి. మొదటిగా ఏంటంటే, యెరూషలేములో నివాసం ఉంటున్న మనుష్యుడు. అమ్మా, ఈ నివాసం ఉంటుంది ఎక్కడో తెలుసండి? యెరూషలేం. మీకు చాలా సార్లు చెప్పాను. యెరూషలేము అంటే దేవుని పట్టణం. యెరూషలేం అంటే మరి ప్రియరా ఆశీర్వదించబడిన పట్టణం. ఆశీర్వదించబడిన, దీవెన కలిగిన, దేవుడు ప్రేమించే పట్టణంలో ఆయన ఉన్నాడు. యెరూషలేముకి ఎందుకు అంత గొప్ప ప్రత్యేకత వచ్చిందో తెలుసండి? యెరూషలేములో దేవుని మందిరం ఉంది. అయితే ప్రియులారా, ప్రస్తుతం అయితే లేదు గాని ఈరోజు మనందరికీ తెలుసు, యెరూషలేములో ఒక గొప్ప మందిరం కట్టబడాల్సి ఉంది. ఏమా? మొదటి మందిరం సొలొమోను ద్వారా కట్టబడింది. తర్వాత అది కూల్చబడినప్పుడు మరలా మరి కొందరు భక్తులు దాన్ని నిలబెట్టారు. మరి హేరోదు అలాగే కొందరు భక్తులు వాటిని నిలబెట్టారు రెండో మందిరం. ఇప్పుడు ఆ మందిరం కూడా కూల్చబడింది. ఇప్పుడు మందిరం లేదు గాని ఆ స్థలం ఉంది. ఆ మందిరానికి సంబంధించిన ఒకే ఒక గోడ ఉందండి. దాన్నే ఏడ్పుల గోడ, వెయిలింగ్ వాల్ అంటారు. ఏమండి? మరి ఆ వాల్ అంటే ఆ గోడ ఒకటే ఉంది. ఇప్పుడు ప్రయత్నం ఏంటంటే ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు న్యూస్ అది చూస్తా ఉంటే తెలుస్తది. అక్కడ మందిరం కట్టబడాలి. అది దేవుని ప్రవచనం కూడా. మూడో మందిరం కట్టబడాలి. అందుకే ప్రభు అంటారు, యెరూషలేములో నిన్ను ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారన్నారు. కనుక యెరూషలేం కొరకు మనం ప్రార్థించాలి. ఎప్పుడు మనకి యెరూషలేం గుర్తొచ్చినా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నీ చిత్త ప్రకారం యెరూషలేములో ఏం కట్టబడాలి? మందిరం కట్టబడాలి. ఆ మందిరం కట్టబడితేనే దేవుని ప్రవచనాలు, దేవుని చిత్తాలన్నీ నెరవేరుతాయి. దానికోసం మనం ఇల్లు కట్టలేకపోవచ్చు. కానీ మనం ప్రార్థన చేస్తే కట్టడానికి అవకాశం ఉంటది కదండీ! అందుకే ఎప్పుడు మీకు చెప్తాను. మనం ఒకవేళ చెయ్యలేకపోయినా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా కార్యాలు నెరవేరుతాయి. కనుక యెరూషలేములో నివాసం ఉంటున్నారండి. యెరూషలేం అంటే దీవించబడిన స్థలం. దీవించబడిన దేవాలయం ఉన్న ఆ స్థలం. అప్పటికైతే మందిరం ఉంది. అమ్మా!
సుమియోను గారు ఉన్న కాలానికైతే ఆయన కూడా ఎక్కడ కలిసారు యేసయ్యని? కాబట్టి ఇప్పుడు లేదు గాని మందిరం అప్పుడు ఉంది కదా! అంటే యెరూషలేం అంటే దేవాలయం ఉన్న చోటు. అలాగే నేను చెబుతున్నాను దేవాలయం ఉన్న చోటును లేదా దేవాలయమును ప్రేమించగలగాలి. దేవాలయమును దర్శించగలగాలి. అది మనకి దీవెన. కనుక సుమియోను గారు వీళ్ళ యెరూషలేములో నివాసం ఉంటున్నారు. తర్వాత మరొక మంచి మాట ఏంటంటే చూడండి ఆయన గురించి వ్రాయబడిన మాట. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఆయనలో ఉన్న గుణాలమ్మ వినండి. మొదటిది ఆయన ఏంటంటే నీతిమంతుడు అనే మాట కనబడుతుంది. ఇలా చూడండి నిజానికి వాక్యం ఏం చెబుతుందంటే రోమాపత్రిక 3:23లో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. అంటే పాపము వలన మనిషి నీతిని పోగొట్టుకుంటున్నాడు. కానీ ఒక మనిషి నీతిమంతుడని పిలువబడ్డాడంటే ఆ మనిషిలో ఏమి లేనట్టు అర్థం చెప్పండి? పాపము లేదని అర్థం చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. నీతి అంటే ఏంటో తెలుసా? పాపము లేకుండా బ్రతకడం. బైబిల్‌లో కొంతమంది భక్తులు నీతిమంతులుగా పిలువబడ్డారు. వాళ్ళు ఎందుకు పిలువబడ్డారో తెలుసండి? వాళ్ళలో ఉన్న పరిశుద్ధతను బట్టి, వాళ్ళలో ఉన్న ప్రియులారా దైవ భయమును బట్టి, భక్తిని బట్టి, ఇంకా చెప్పాలంటే వారిలో ఉన్న మరి పవిత్రతను బట్టి వాళ్ళ నీతిమంతులుగా పిలువబడ్డారు. అలాగే వాళ్ళు దేవునికి లోబడిన దాన్ని బట్టి అబ్రాహాము గారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అబ్రహాము దేవునికి లోబడ్డారు. ఆయన మాట నమ్మారు. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి ఎలా ఎంచబడిందండి? నీతిగా ఎంచబడింది. కనుక నోవాహు కూడా దేవుని మాట విన్నారు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక బైబిల్ గ్రంథంలో ఎందరో నీతిమంతులు చూస్తున్నాం. కనుక ఒకటే ఆయన నీతిమంతుడు. అలాగే మనం కూడా ఏమై ఉండాలి తెలుసండి? నీతిమంతులుగా ఉండాలి. ఇంకో గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఆ కాలంలో వాళ్ళందరూ దేవుని మాట విని నీతిమంతులయ్యారు. ఈ కాలంలో మనకు ఉన్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ప్రభువే స్వయంగా ఈ లోకానికొచ్చి తన రక్తాన్ని మన కొరకు చిందించారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అక్కడ అద్భుతమైన మాట వ్రాయబడింది. ఏంటో తెలుసా? అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం మనలందరినీ పవిత్రులుగా చేయననే మాట అన్నారు. అంటే నీతిమంతులు అవడానికి అవసరమైన పవిత్రత ఆయన రక్తము ద్వారా మనకు కలుగుతుంది. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అవుతామని వాక్యంలో చదువుకున్నాం. ఏమండి? అలాగే క్రియలను బట్టి కూడా నీతిమంతులుగా దేవుడు తీరుస్తారు. మొత్తం మీద ఈ సుమియోను గారి జీవితంలో నీతి కనబడుతుందండి. అంటే పరిశుద్ధత కనబడుతుంది. ఈరోజు మనం కూడా ప్రభువును మన చేతిలో తీసుకోవాలంటే, మన దగ్గరికి రావాలంటే, మనల్ని ఇష్టపడాలంటే ఈ గుణాలను చెబుతున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనల్ని ఇష్టపడాలంటే మనలో ఉండవలసిన ఒక అద్భుతమైన గుణం ఏంటండి? నీతిమంతులం కావాలి. అంటే పాపము లేని వారంగా ఉండాలి. ఇది మొదటిది. రెండవది భక్తిపరుడై ఉండెననే మాట కనబడుతూ ఉందండి. భక్తి కలిగిన వాడు. ఈరోజు విచారం ఏంటో తెలుసండి? దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉండి కూడా భక్తి లేని వారుగా ఉంటున్నారు. భక్తి అంటే ఒక అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా జీవించడం. అమ్మా మరి నీతి అంటే పాపమునకు దూరంగా ఉండడం. భక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఈరోజు మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా చాలా మంది ఎవరికి దగ్గరగా ఉండలేకపోతున్నారమ్మా? చెప్పండి. ఈరోజు చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటే దేవుని పిల్లలనబడిన వారు, దేవునితో సహవాసం చేయాల్సిన వాళ్ళు ఈరోజు ఎక్కడుంటున్నారు చెప్పండి? చూడండి మన బిడ్డలు కూడా మరి అనేక మంది ప్రియులారా ఈరోజు ఆరాధనలో ఏకీవించలేని పరిస్థితి. మనమే కాదు చాలా సంఘాల్లో చూస్తా ఉన్నాం. ప్రియులారా ప్రతి వారము కూడా ఏదో ఒక పని కలిగి దేవునికి దూరం అవుతున్న వారే ఉన్నారు. నేను చెప్తున్నాను నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసా? క్రమము కలిగి ఉండుట. ఇలా జాగ్రత్త వినండి. నిజమైన భక్తి ఏంటంటే దేవుని విషయంలో క్రమం కలిగి ఉంటారు. ఎలాగో తెలుసా? నిజంగా భక్తి ఉంటే ప్రియులారా ప్రతిరోజు వాక్యం చదువుతాం. చూడండి మనకు సహోదరుడు ఒక చక్కని బ్యానర్ బయట పెట్టించారు. మీరు చదివారో లేదో? ఏమండి మన మధ్య గతంలో వచ్చి ఇక్కడ చక్కని సాక్ష్యం చెప్పారు ఆ బిడ్డ. 3 సంఘాల్లో కూడా పెట్టమని ఒక చక్కని బ్యానర్ ఇచ్చారు. ఏంటో తెలుసా? ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే నిజంగా యథార్థమైన భక్తి చేసేవారు ప్రతిరోజు ఏం చదువుతారు? వాక్యం చదువుతారు. చదవాలి. నువ్వు ఈరోజు వాక్యం చదివావని ఒక చక్కని ఫ్లెక్స్ అక్కడ ఉంది దారు. కాబట్టి ఎందుకు నేను చెబుతున్నానంటే క్రమం ఉండాలండి. నిజమైన భక్తి ఏంటంటే క్రమం. ప్రతిరోజు వాక్యం చదివే విషయంలో క్రమం ఉండాలి. ప్రార్థన చేసుకునే విషయంలో క్రమం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమం ఉండాలి. కొందరు చూడండి ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రారు. ఈరోజు భక్తి ఎలాగుందో మాట చెప్తున్నానని ఎవరు ఏమనుకోకండి. భక్తి ఎలా చేస్తున్నారు చెప్పమంటారా? అవకాశం ఉంటే భక్తి చేస్తున్నారు. అవకాశం లేకపోతే భక్తి లేదు. చాలా మంది దేవునికి ఎలా వస్తున్నారు తెలుసా? వీలైతే వస్తున్నారు. కానీ వీలైతే రావడం కాదు. వీలు చేసుకుని రావాలి. అది నిజమైన భక్తి. ఈరోజు ఆదివారం అని తెలిసింది. నీకెన్ని పనులున్నా నువ్వేం చేయాలో తెలుసా? ఆ పనులని ప్రక్కన పెట్టేయవలసిందే.
ఈరోజు నా ప్రభు పని, ప్రభు దినం ఈరోజు. నేను ఎక్కడుండాలి? ప్రభు సన్నిధిలో నేను ఉండాలని ఎన్ని పనులున్నా సరే, ఒకవేళ ఆరాధన సమయానికి ముందు దాన్ని చేసేసుకోవాలి. లేదంటే ఆరాధన అయిన తర్వాతనే వెళ్ళి చక్కబెట్టుకోవాలి గానీ, ఈరోజు నిజంగా అండి భక్తి లేదండి. ఎవరు ఏమనుకున్నా సరే. భక్తి కాలక్షేపానికి భక్తి చేసేవాళ్ళు కొంతమంది. నామకార్థ భక్తి చేసేవాళ్ళు కొంతమంది. అమ్మా! వీలైతే భక్తి చేసేవాళ్ళు కొంతమంది. వీలైతే చేసేది భక్తి కాదండి. భక్తి అంటే క్రమం ఉండాలి భక్తిలో. ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి రావడంలో క్రమం ఉండాలి. అమ్మా! ప్రార్థన చేయడంలో క్రమం ఉండాలి. వాక్యం చదవడంలో క్రమం ఉండాలి. అలాగే నెల నెల సంస్కారపు విందు తీసుకునే విషయంలో కూడా ఏముండాలండి? క్రమం ఉండాలి. నేను పోయిన ఆదివారమే కదా! ముందు ఆదివారము సంస్కారపు విందు కోసం ప్రభు చెప్పిన పోయిన ఆదివారమే అన్నా ప్రవక్తల గురించి చెబుతూ ఆమె చేతుల్లోకి వెళ్ళిన ఆ విలువైన ఆహారమైన సంస్కార బిందు గురించి చెప్పాను కదండి. నిజంగా మరి ఆ క్రమం అనేది లేకపోతే నిజంగా ఎంత వేదనండి. ఉందా చాలా మందికి? క్రమం సంస్కార బిందు తీసుకునే విషయంలో క్రమం లేదు. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో క్రమం ఉండదు. ఒక నెల ఇస్తే ఒక నెలము, ఒక వారం ఇస్తే ఒక వారము. చాలా అక్రమం. అందుకే ప్రభు ఒకటే మాట అన్నారు వినండి. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. భక్తి జీవితంలో క్రమం లేకపోతే చాలా నష్టపోతామండి. కాబట్టి ఆయన క్రమం కలిగిన వాడు. క్రమంగా మందిరానికి వెళ్ళేవాడు. కనుక నిజమైన భక్తిపరుడు. చూడండి ఇంకా చాలా విషయాలున్నాయి గానీ భక్తి గురించి సమయం లేదు గనుక నిజంగా ఆయన భక్తిపరుడై ఉన్నాడు. మూడవదేంటో తెలుసండి? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూసారా ఈయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. నిజానికి యేసయ్య పుట్టేసరికి ఇశ్రాయేలీయులకి ఏం లేదంటే ఆదరణ లేదు. ఎందుకు ఆదరణ లేదంటే వాళ్ళు గొప్ప సామ్రాజ్యమైన దేవుని పిల్లలు అనబడిన వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకునే అవకాశం లేదు. యేసయ్య పుట్టేసరికి ఆ దేశానికి అధిపతి ఎవరు చెప్పండి? ఫరో. అలాగే మనం చూస్తాం యేసుప్రభు శ్రమల కాలంలో ఆ దేశానికి ఆ పట్టణానికి ఉన్న ప్రియులారా అధికారి గవర్నర్ ఎవరు చెప్పండి? పిలాతు. అన్యులు వీళ్ళందరూ చెప్పాలంటే రోమియోల పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకునే అవకాశం లేదు. గతంలో కూడా అనేక సంవత్సరాలు మన దేశం కూడా బ్రిటిష్ వారి పాలనలో ఉంది కదా! అప్పుడు మన పనులు మనం చేసుకోగలిగామా? అప్పుడు మన దేశాన్ని మనం పరిపాలించుకోగలిగామా? లేదు కదా! అంటే ఎవరైతే ఇతరుల అధీనంలో ఉంటారో, ఇతరులు వారి మీద అధికారులుగా ఉంటారో వారికి ఆదరణ ఉండదు. వారికి నెమ్మదుండదు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు కూడా ఏమి లేదంటే ఆదరణ లేదు. కానీ ఈ సిమియోను గారి యొక్క మంచి లక్షణం ఏంటో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆదరింపబడాలి. తన ప్రజలైన ఇశ్రాయేలు రక్షించబడాలి. తన ప్రజలైన ఇశ్రాయేలుకి మేలు కలగాలని తన కోసం తాను చూసుకోకుండా తాను భక్తిలోనే ఉన్నాడు. కానీ తన మనసు ఏంటో తెలుసా? ఇతరుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎవరేమనుకోకండి ఈరోజు ఎలా ఉందో తెలుసా? నేను తింటే చాలు, నా బిడ్డలు తింటే చాలు. నేను బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు అని అంతవరకునే ఉండిపోతున్నారు. కానీ నిజమైన భక్తి ఏంటో తెలుసండి? ఇతరుల కొరకు కూడా మనస్సు కలిగి ఉండాలి. ఏ మనసు? సహకరించే మనసు. ఇతరుల మేలు కూడా కోరుకునే మనసు మనకుండాలి. చూడండి సిమియోను గారు వృద్ధుడే. ఏమండి? మరి ఆయనకున్న మంచి మనసు ఏంటంటే ఇశ్రాయేలుల ఆదరణ కొరకు ఆయన కనిపెడుతున్నాడు. కనుక ఆయనలా మనకు కూడా ఏ లక్షణం ఉండాలో తెలుసా? ఇతరుల ఆదరణ కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల క్షేమం కొరకు కనిపెట్టే వారమై ఉండాలి. అదనంగా మనం ఏం చేయగలం తెలుసా? ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఇతరులకు మేలు కలిగించే వరంగా ఉండాలి. ఇదొక మంచి లక్షణం. కనుక ఈ లక్షణంతో పాటు మరొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఏముందక్కడ? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అమ్మా! ఈ భక్తుడికి ఆత్మ నింపుదల ఉందండి. పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాడు. నిజంగా చూడండి వాక్యంలో ఒక మంచి మాట మనం చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పి ప్రియులారా వ్రాయబడిన మాట మనము బైబిల్‌లో చూస్తా ఉంటాం. నా ఆత్మ లేనివాడు నావాడు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే వారు ఎవరి వారు కాదట. వాళ్ళు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే వాళ్ళు ప్రభువారే కాదు. కానీ ఈ భక్తుని జీవితంలో ఏముంది చెప్పండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆయన జీవితం అంతా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటుంది. అందుకే మీకు గుర్తుందో లేదో ప్రతి ఏడాది 10 దినాలు ప్రత్యేకంగా మనం పరిశుద్ధాత్మను గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు. ఏంటి ఆ దినాలంటే యేసుప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత శిష్యులైతే అన్నారు కదా! మరి పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చే వరకు మీరు కనిపెట్టండి. ప్రభు అంటారు, నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టండి అన్నారు. అలాగున ఒక 120 మంది యెరూషలేములో ఒక మేడ గదిలో 10 రోజులు కనిపెట్టినప్పుడు ఆ 10వ రోజు పెంతెకొస్తు పండగ దినం. ఆ రోజు వాళ్ళందరి మీదకి
బలమైన ఆత్మ దిగొచ్చింది. ఇది ప్రతి ఏడాది కూడా పెంతెకోస్తు పండుగ మనం చేస్తాము. అలాగే ఆ 10 రోజులు కూడా పరిశుద్ధాత్మ గురించి ప్రార్థనలు కూడా మనము చేస్తాం. కాబట్టి ఎందుకు నేను చెబుతున్నానంటే, ఈ సిమియోను గారు పరిశుద్ధాత్మను కలిగిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన ఎవరికి ఇష్టమయ్యారు? యేసయ్యకు ఇష్టమయ్యారు. అలాగే మనం కూడా దేవునికి ఇష్టమవ్వాలంటే, యేసయ్యకి ఇష్టమవ్వాలంటే మనలో కూడా ఎవరుండాలి చెప్పండమ్మా? పరిశుద్ధాత్మ ఉండాలి. ఇది మరొక సంగతి. సరే, తర్వాత విషయం కూడా చూద్దామండి. 26వ వచనంలో లూకాసు వార్త 2:26లో చూస్తే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈయనకు చేయబడిన గొప్ప వాగ్దానం అండి. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు ఒక వాగ్దానం చేశారు. ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువును చూచే వరకు నీకేమి రాదు? మరణము రాదని వాగ్దానం చేయబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఈయన పాత నిబంధన కాలానికి చెందినవాడే, ఒక వెంటలో చెప్పాలంటే. యేసుప్రభు వారు పుట్టేసరికి ఈయన వృద్ధాప్యంలో ఉన్నారు కదండి. బహుకాలం గడిచిన వృద్ధుడైన. అయితే ఏ కాలానికి సంబంధించినవాడు? ఒక విధంగా పాత నిబంధన కాలానికి చెందినవాడు. పాత నిబంధన కాలానికి చెందిన ఈయన ఒక అద్భుతమైన గొప్ప వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, క్రీస్తు ప్రభువారంటే రక్షకుడైన యేసయ్యను చూచే వరకు నీకేమి రాదు? మరణము రాదు అనే వాగ్దానం ఆయన పొందుకున్నాడు. ఈ సందర్భంలో మీకు మాట చెప్పాలి. నిజానికి యేసు ప్రభువారి గురించి పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మనకి తెలిసి యేసు ప్రభువారు పుట్టక ముందే పాత నిబంధన కాలంలో ఆయన జన్మ గురించి ప్రవచనం పలికిన ప్రవక్తలు కొందరున్నారు. ఎక్కువ మనం ఎవరి గురించి చెప్పుకుంటామంటే యెషయా గారు కదా. యెషయా గారు యేసయ్య జన్మ గురించి చాలా ప్రవచనాలు చెప్పారు. మీకా గారు ఆయన జన్మించే స్థలమైన బెత్లెహేము గురించి ప్రవచనాలు చెప్పారు కదా. ఇంకా అలా కీర్తనల గ్రంథంలో, అలాగే కొన్ని పాత నిబంధన వాక్యంలో ఆదికాండంలో ఉన్నాయి ప్రవచనాలు, సంఖ్యాకాండంలో ఉన్నాయి ప్రవచనాలు. వీలైతే ఆ ప్రవచనాలు ఎవరెవరు ఏమేం ప్రవచనం చెప్పారో వీలైతే మనం విందాం. వీలైతే మన పండుగ దినాన్న ఇక్కడ విందాం. అమ్మా చూడండి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, మరి పాత నిబంధనలోని భక్తులందరూ కూడా యేసయ్య గురించి ప్రవచనాలు చెప్పారు. కానీ వీళ్ళెవరైనా యేసయ్యను స్వయంగా తమ చేతులతో ఎత్తుకున్నారా? దర్శనాల్లో చూచారు కొంతమంది. ఏమ్మా, మరి బిలాం అంటాడు కదా సంఖ్యాకాండంలో, ఆయన చూచుచున్నాను గాని సమీపమందున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించు. అమ్మా, ఆయన చూచాడు. ఈ భక్తులందరూ కూడా ఆయన్ని దర్శనాల్లో చూచారు అంతే. స్వయంగా చూడలేదు, స్వయంగా ఎత్తుకోలేదు. కానీ ఎంత అద్భుతమైన అవకాశం దేవుడు సుమయోగానికి ఇచ్చారో తెలుసా? చూడండి, ఈయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచింపబడి క్రీస్తు ప్రభువారిని నువ్వు చూచే వరకు నీకేమి రాదు? మరణము రాదని గొప్ప వాగ్దానం చేయబడిన ధన్యత కాదండి? పాత నిబంధనలో ఉన్న ఆ భక్తులెవ్వరికీ రాని ఒక గొప్ప భాగ్యం ఈయనకి కలిగింది. అంటే ప్రభువును చూచారు, ఏం చేశారు చెప్పండి? చేతులతో ఎత్తి పట్టుకున్నారు. ఇది గొప్ప భాగ్యమా కాదా? అద్భుతమైన వాగ్దానం చేయబడింది. చేయబడిన వాగ్దానము నెరవేర్చబడింది. ఇది ఆయనలో కనబడుతున్న మరొక గొప్ప ధన్యత. చూడండి, తర్వాత వచనంలో ఏముంది? ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఇది ఇంకా గొప్ప ఆశీర్వాద వచనం అండి. సిమియోను గారి లక్షణం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఇది ఇంకా గొప్ప లక్షణం. ఆత్మవశుడై దేవాలయానికి వచ్చారట. చూడండి, వృద్ధుడే కదా. వృద్ధుడును అని ఇంటి దగ్గర కూర్చోలేదు ఆయన. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మందిరానికి రావాలంటే వెనకంజ వేస్తున్నారు. మెట్లెక్కలేమయ్య గారు, ఎండలో రాలేమండి, వర్షంలో రాలేము, ఇలాంటి ఎన్నో ఆటంకాలు చెబుతున్నారు. ఈయన వృద్ధుడైనా ఆయనకు చేయబడిన వాగ్దానం ఇలా చూడండి. దేవుడు ఆయనకు వాగ్దానం చేశారు. రక్షకుడిని చూస్తావు లేదా ఎత్తుకుంటావని. అయితే ఏ రోజు జరుగుతుందో ఆ వాగ్దానం ఆయనకి ఏం డేట్ తెలుసా? అమ్మా, ఏ రోజు నెరవేరుతుందో తెలుసా? తెలియదు. మొత్తానికి జరుగుతుంది అని ఆయనకి తెలుసు. అందుకే ఆయన చేసిన పని ఒకటి చెప్పమంటారా? నిజానికమ్మా, ఆయన సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళినోడు కాదు. లేదా నెలకొకసారి మందిరానికి వెళ్ళినోడు కాదు. నేను చెబుతున్నాను వినండి. వారానికి ఒకసారి కూడా మందిరానికి వెళ్ళినోళ్ళు కాదండి. ఈయన గాని, పోయిన వారం మనం చెప్పుకున్న అన్నా ప్రవక్తరి గాని, వాళ్ళిద్దరికీ కూడా గొప్ప వాగ్దానాలు చేయబడ్డాయి. అన్నా ప్రవక్తరికేమో పితరుడైన మరి మరి ఆషేరుకు చేయబడిన వాగ్దానం తన పట్ల నెరవేరింది కదా. అలాగే ఈయనకి పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిన వాగ్దానం నెరవేరింది. ఇలా వినండి. ఆ వాగ్దానం నెరవేరడం కోసం ఏ రోజు ఆ వాగ్దానం నెరవేరుతుందో అని వాళ్ళు ప్రతి రోజు కూడా మందిరానికి వెళ్ళిన వారే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడాదికి ఒకసారి వస్తున్నారు కొంతమంది. ఎవరేమనుకోకండి. లైవ్ లో వింటున్న వాళ్ళు గాని, ఇక్కడ ఉన్న వారిలో కూడా, మరి ఇక్కడ ఉన్న వారిలో కాదు గాని, ఇక్కడ ఉన్న వారిలో ప్రతి వారం క్రమంగా వచ్చే వాళ్ళే ఉన్నారు. ఏమండి, కొంతమంది
సంవత్సరానికి ఒక్కసారి వెళ్తా ఉంటారు మందిరానికి గాని, పండగకి గాని. అలా సంవత్సరానికి ఒకసారి వెళ్తే అది దీవెన గాదు. వాగ్దానాలు నెరవేరవు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి గదా! ఈ వాగ్దానాలన్నీ మన విషయంలో నెరవేరాలంటే సంవత్సరానికొకసారో, నెలకొకసారో, వారానికొకసారో గాదు. నిజంగా చెప్పాలంటే ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేయాలి. అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా మందిరానికి రాగలగాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళిన వాళ్ళున్నారండి. సాక్షాత్తు యేసయ్యే ప్రతి దినము దేవాలయానికి వెళ్ళుచున్నారనే మాట ఉంది బైబిల్ గ్రంథంలో. అలాగే ఆది కాలంలో సంఘం ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటా ఉన్నారని విన్నాం. అమ్మా సంఘం ప్రారంభించినప్పుడు ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవారట వాళ్ళు. మరి ఇప్పుడు చెప్పండి, వారానికొక్కసారి మందిరానికి రావడమే నేటి కాల భక్తులకి భారం అయిపోతుంది. ఈ మాట మీకు బాధ అయినా పర్వాలేదు. నేను మళ్ళా చెప్పనా? వారానికొక్కసారి మందిరానికి వెళ్ళడానికి నేటి కాల భక్తులకి ఏమైపోతుంది చెప్పండి? భారం అయిపోతుందండి. ఒక్క 2 గంటలు మందిరానికి వచ్చి కూర్చోలేకపోతున్నారండి. కానీ ఆది సంఘం చెప్పండి, పునాది వేయబడిన ప్రథమ సంఘం ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటున్నారని వాక్యంలో అపోస్తల కార్యంలో కనబడుతుంది. ఈ భక్తులు కూడా ప్రతిరోజు మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దినదినము మందిరమునకు రాగలుగుతారో అద్భుతంగా వాగ్దానం నెరవేరుతాయి. ఇప్పుడు చెప్పండి, సుమియోను గారికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన వాగ్దానం మందిరంలో నెరవేరిందా? మందిరం బయట నెరవేరిందా? లేకపోతే దేవుని సన్నిధిలో నెరవేరిందా? లోకములో నెరవేరిందా? ఈరోజు చాలా మంది భక్తులమ్మా వాగ్దానాలు నమ్ముతారు. దేవుడు చేయాలని కోరుకుంటారు. కానీ దేవుని దగ్గరికి రారు. ఏమండి? బజార్‌లో తిరుగుతా ఉంటారు. వ్యాపారాల్లో తిరుగుతా ఉంటారు. ఉద్యోగాల్లో ఉంటారు. వాళ్ళు సొంత పనిలోనే ఉంటారు. కానీ ఏం కోరుకుంటారు? బైబిల్‌లోని వాగ్దానాలని నా విషయంలో నెరవేరిపోవాలి. నా పిల్లల విషయంలో ఎలా నెరవేరుతాయి చెప్పండి? దేవుని వాగ్దానం నెరవేరే స్థలం ఒకటే. గుర్తుపెట్టుకోండి, అందరూ వినండి. దేవుడు మన కోసం చేసిన ఏ వాగ్దానం నెరవేరాలన్నా దేవాలయంలో మాత్రమే సాధ్యమవుతది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు మందిరములో అడుగు పెట్టకుండా ఏ వాగ్దానం మీ విషయంలో నెరవేరదు. సుమియోను గారికి చేయబడిన వాగ్దానం ఎక్కడ నెరవేరిందో తెలుసా? మందిరంలో నెరవేరింది. కనుక ఆత్మవశుడై ఆయన ఎక్కడికి వచ్చారని ఉంది? దేవాలయంలోనికి వచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం కూడా దేవాలయానికి ఆత్మవశులమే రావాలి. కొంతమంది దేవాలయానికి వస్తారు. ఎలా వస్తారో తెలుసా అండి? కోపంతో వస్తా ఉంటారు. కొంతమంది దుఃఖంతో వస్తా ఉంటారు. నిజానికి నిజమే, దుఃఖాలైతే ఉంటాయి. కానీ నేను అంటున్నాను, మందిరానికి వచ్చేటప్పుడు అన్ని పరిస్థితులు కూడా బయటే వదిలిపెట్టేసుకోవాలి. మందిరంకి వచ్చేటప్పుడే లోకంలో ఉన్న విషయాలన్నీ వదిలేసి నీ దేవుని దగ్గరికి నువ్వు సమాధానంగా రావాలి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈయన ఆత్మవశుడై దేవాలయానికి వచ్చారనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప ధన్యత కలిగిన ఈ లక్షణాలన్నీ ఆయనలో చూస్తున్నాం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేతిలోకి ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? ఆయన ఎవరికి ఇష్టమయ్యారు? బాలుడైన యేసయ్యకి ఇష్టమయ్యారు. ఆయన చేతిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉంటే మన చేతిలో కూడా చెప్పండమ్మా యేసయ్య వస్తారు. ఇంకో మాట, యేసయ్య చేతిలోకి రాకముందు ఈ లక్షణాలు కలిగి ఉంటే యేసయ్య చేతిలోకి వచ్చాక ఆయనలో మరొక 2 లక్షణాలున్నాయి. అవి కూడా చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. యేసయ్య చేతిలోకి వచ్చారు, ఎత్తుకున్నారు, దేవుని స్తుతించారు, గనపరిచారు, చక్కని విషయాలు కొన్ని ప్రవచనాలు చెప్పారండి. మంచి మాటలు చాలా ఉన్నాయి. అవి వివరించడం లేదు గానీ, ఆ మాటలన్నీ చెప్పేసిన తర్వాత ఆయన చేసిన ఒక 2 పనులు. ఒకసారి చూడండి, 34వ వచనంలో ఏముంది? సుమియోను వారిని దీవించి, యేసయ్యని ఎత్తుకుని దేవుని స్తుతించేసిన తర్వాత ఆయన చేసిన 2 పనులు. ఒక పనేంటో తెలుసండి? వారిని దీవించి. ఎవరిని? చెప్పండి. ఆ బాలుడిని ఎవరైతే తీసుకుని వచ్చారో ఆ యోసేపు మరియలను ఏం చేశారటమ్మా? దీవించారు. చూసారా? ఒక దైవజనుడిగా, వీళ్ళ ఒక ప్రవక్తగా, ఒక భక్తిపరుడిగా వాళ్ళని ఏం చేశారో తెలుసా? దీవించారు. ఇలా చూడండి, దేవుని పిల్లలమైన మనందరి బాధ్యత ఏంటో తెలుసా? మనము దీవించే వారంగా ఉండాలి. వాక్యంలో వ్రాయబడింది, దీవెన వచనమే పలకండి తప్ప శాపవచనం మీ నోట నుంచి రానివద్దు అన్నారు. ఇంకో అద్భుతమైన మాట చెప్పనా? దైవజనులు ఫాదర్ మంగుమూరి దేవదాసయ్య గారు ఏకపద ప్రార్థన అనే ఒక ప్రార్థన నేర్పించారు. ఏ ప్రార్థనలోనైనా ఏకపదంతో ప్రార్థన చేయగలరా? చెప్పండమ్మా. ఏ ప్రార్థన చేసినా కనీసం 2, 3 పదాలుంటాయి. కానీ అద్భుతం ఏంటో తెలుసండి? దేవదాసయ్య గారు ఏకపద ప్రార్థన ఒకటి నేర్పించారు. ఎవ్వరు కనబడినా, ఎవ్వరు మన దృష్టిలోకొచ్చినా, ఎవరు మన తలంపులోకొచ్చినా, ఎవరు మన మనసులోకొచ్చినా, వాళ్ళు మన వాళ్ళు అవనివ్వండి, పరాయి వాళ్ళు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి, శత్రువులు అవనివ్వండి, అప్పుడప్పుడు మన దృష్టిలో కొంతమంది జ్ఞాపకం వస్తా ఉంటారు. అందరూ అన్ని సమయాల్లో గుర్తుంటారా?
ఉండరు. ఒక్కొక్కసారి మనకి కొందరు గుర్తులోకి వస్తా ఉంటారు. అయితే దైవజనులు చెప్పిన మాట, మీ కళ్ళ ముందుకు వచ్చిన వారి గురించి కానివ్వండి, మీ తలంపులోకి వచ్చిన వారి గురించి గాని ఏకపద ప్రార్థన చేయండి అన్నారు. ఏంటో తెలుసా ఆ ప్రార్థన? వినండి జాగ్రత్తగా. చాలా సులువు, కష్టమేమి కాదు. ఎవ్వరు నీ తలంపులోకి వచ్చినా, ఎవరు నీ కళ్ళ ముందుకు వచ్చినా ఒకటే మనసం. దీవించండి అని చెప్పండి మాట. దీవించండి. ఎవరితో చెప్తున్నాం మనం? దేవునికి చెబుతున్నమాట. దేవా దీవించండి. దీవించండి అంటే ఏకపదమా 10 పదాలు ఏమన్నా ఉన్నాయి అందులో. కదా చాలా ఎంతో సులువుగా అండి. వాక్యంలో ప్రభువు కూడా అదే చెప్పారు. దీవెన వచనమే పలకండి గాని శాపవచనం పలకొద్దు అన్నారు. ఈరోజు వినండి, దేవుని పిల్లలయ్యుండి కూడా దేవుని పిల్లల నోట నుంచి దీవెన వచనాలు వస్తున్నాయా? శాప వచనాలు వస్తున్నాయి. లెక్క పెట్టుకుంటే అమ్మా ఎక్కువ మన నోట నుంచి ఏమొస్తాయంటారు? ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడమ్మా. అందుకే ఒప్పుకోవాలి. చెప్పండి కదా! అయిన వారిని శపిస్తాం. కాని వారిని శపిస్తాం. కానీ చివరికి ప్రభు ఏమన్నారో తెలుసా? శత్రువును కూడా దీవించండి అన్నారు. శత్రువును కూడా దీవిస్తే ఆ శత్రువు కూడా ఏమైపోతాడో తెలుసా మనకి? మిత్రుడైపోతాడు. కనుక దైవజనులు ఎంత జ్ఞానం చూడండమ్మా. ఏకపద ప్రార్థన. ఇక నుంచి మీరేం చేస్తారో తెలుసా? మీరెళ్తన్నారు. ఎవరో మీ కళ్ళ ముందుకొచ్చారు. మీకు తెలీదు ఆళ్ళెవరో. మీకు పరిచయం లేదు. ఏమంటారు మనసులో? దీవించండి. నష్టమా ఏమన్నా? ఒక మాట అంటేనమ్మా? లేదు, మీ బంధువులెవరో ఎక్కడో ఉన్నవాళ్ళు మీ మనసులోకొచ్చారు ఒకసారి. దేవా ఎలా ఉన్నారో? దీవించండి అంటే తప్పా చెప్పండి? ఎంత భాగ్యం. నీవు ఇతరులను దీవిస్తే ఇతరులు కూడా నిన్నేం చేయగలుగుతారో తెలుసా? ప్రభువేమన్నారమ్మా? నీవు ఏది కొలుస్తావో మాట్లాడండి, ఇంకా ఇక్కడ ఉంటది వాక్యం ఇదిగో. మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడను. లూకా 6:38 కదా! మనం దీవిస్తే ఇతరులు కూడా మనల్ని ఏం చేస్తారు? దీవిస్తారు. లేదు మనం శపిస్తే ఇతరులు కూడా ఏం చేస్తారో తెలుసా? శపిస్తారు. కనుక చూడండి, సిమియోను నుంచి నేర్చుకోవాల్సిన మంచి మాట. ఆయన వాళ్ళని ఏం చేశారటమ్మా? దీవించారు. కనుక ఇక నుంచి మీరు కూడా మీకు మేలు చేయనివ్వండి, చేయనివ్వకండి. మీ మనసులోకి ఎప్పుడు ఒకటే మాట, దేవా దీవించండి. తండ్రి దీవించండి అంటే ఆయన చూసుకుంటాడు, ఆ దీవెనిస్తాడు కదా! కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇక చివరి మాట, మరి సిమియోను గారు యేసయ్యని ఎత్తుకున్న తర్వాత చేసిన పనులు 2 అన్నాను కదా! ఒకటి దీవిస్తే, రెండోదండి ప్రవచించారండి. ఏమండి? అద్భుతమైన ప్రవచనం. అంతకుముందు ప్రవచనం ఏం చెప్పినట్టు లేదు గాని, వీళ్ళరా యేసు ప్రభువారిని ఎత్తుకున్న తర్వాత ప్రవచించే వరం ఆయనకొచ్చిందండి. 2 ప్రవచనాలు జాగ్రత్తగా వినండి. నిజానికి అవి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. వివరించను గాని చదువుతున్నా. ఏంటి ఆ 2 ప్రవచనాలంటే, ఒక్కసారి మీరు 34వ వచనమే మరలా చదువుతున్నాను. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఇదొక ప్రవచనం. రెండోది, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇలా చూడండి, 2 ప్రవచనాలు. ఒకటి యేసయ్య గురించి ప్రవచించారు. రెండోది మరియమ్మ గారి గురించి ప్రవచించారు. చాలా వివరంగా, చాలా క్లుప్తంగా ఒక మాట. యేసయ్య గురించి ఏమి ప్రవచించారో తెలుసా? నిజానికి లోకరక్షకుడు పుట్టాడని తల్లిదండ్రులు సంతోషంగా ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయనేమన్నారు తెలుసా? ఈయనెవరో తెలుసా? అనేకులు పడుటకు లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నారు. ఆ మాట ఈ రోజుల్లో నెరవేరుతుందో లేదో మీరు ఆలోచన చేయండి. యేసుప్రభు లోకరక్షకుడే. కానీ ఈ రోజు ఎంతమందిని ఎంతమంది ఆయన గురించి అభ్యంతరం పలుకుతున్నారండి కదా! ఆ రోజుల్లో ఆయనున్న కాలంలోనే అభ్యంతరపడి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయినోళ్ళు ఉన్నారని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అలాగే నేటి కాలమందు కూడా పరిశుద్ధుడైన దేవుని కుమారుడే. కానీ ఎంతమందండి? చూడండి, విచిత్రం ఏంటో తెలుసండి? దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు కూడా ఆయన దేవుని కుమారుడు కాదని చెబుతున్న వాళ్ళు ఎంతమందండి? వివాదాలు ఎన్నున్నాయి చెప్పండమ్మా? యేసయ్య గురించి వివాదం ఉందా లేదా? యేసయ్య గురించి ఎన్ని డిబేట్లు జరుగుతున్నాయి? నిజంగా ఆ రోజు సిమియోను గారు పలికిన ప్రవచనం నిజమే కదండి ఈ రోజు. కొంతమందే ఏ వివాదానికి తావివ్వకుండా ఆయన నా రక్షకుడు, ఆయన నీ విమోచకుడు. ఆయనే అన్నాడు మాట, నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. నువ్వు నా రక్షకుడైన ఆయన పలికాడు కదా! కానీ ఆయన చెప్పిన మాట చూడండి, అనేకులు వివాదానికి ఆయన ఒక గుర్తుగా ఉన్నాడటండి. అది ఆయన ప్రవచనం. నిజమే. రాకడ వచ్చే వరకు కూడా వివాదం అలా జరుగుతూనే ఉంటదండి. దేవుని పిల్లలు అనబడిన వారు, గొప్ప గొప్ప బోధకులు అనబడిన వారు కూడా మొన్న ఎంతో నేను చెప్పుకోకూడదు గాని లైవ్‌లో అమ్మా యేసయ్యను ఒక భిక్షగాడితో పోల్చిన దైవజనులు కూడా ఉన్నారండి. ఎంత విచారం అండి. లోకరక్షకుడు ఆయన గురించి వింటూ చదువుతూ కూడా ఆయన గురించి అర్థం చేసుకోలేని పరిస్థితి. నిజమే, ఇవే వివాదాలంటే. కాబట్టి నేను ఒకటి చెబుతున్నా. ఆయన ప్రవచించాడు వివాదానికి గుర్తుగా ఆయన ఉంటాడని.
నేను అంటున్నాను, ఎన్ని వివాదాలు ఎవరు వివాదం పెట్టినా మన మనసులో ఉండాల్సిన నినాదం ఏంటో తెలుసండి? చెప్తారా మీరందరూ? ఆయన నా రక్షకుడు అంతే. ఆయన నా దేవుడు అంతే. ఆయన నా కొరకు జన్మించాడంతే. ఆయన నా కోసం ఏం చేశారు? ప్రాణం పెట్టి. ఈ నినాదం మీరు కలిగి ఉండండి. వివాదాల వైపు చూడకండి. అప్పుడు మనందరం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకము వెళ్తాం. ఇది మొదటి ప్రవచనం. రెండోది ఎవరి గురించి ప్రవచించారు? తల్లి అయిన మరియ గురించి. ఏమన్నారు తెలుసా? నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అన్నారు. నా ప్రశ్న, యేసయ్యను అక్కడికి తీసుకొచ్చేసరికి మరియమ్మ గారు సంతోషంగా ఉన్నారు, దుఃఖంగా ఉన్నారా? చెప్పండి, ఆలోచించి చెప్పండి. చాలా సంతోషంగా ఉన్నారు. నిందలు ఎన్నో ఉన్నాయి, అవమానాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఆయన్ని బట్టి ఆమె చాలా సంతోషిస్తుంది. ఆమె హృదయంలో ఏ ఖడ్గము లేదు. కానీ ఈయనేమంటున్నారు? నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని పోతుందన్నారు. నిజానికి ఆ ఖడ్గము ఆ రోజుకి సంబంధించింది కాదు. మీరెవరైనా చెబుతారా? ఆ ఖడ్గము ఎప్పుడు గురించిన ఖడ్గము? ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరేది? కరెక్ట్‌గా సరిగ్గా 33.5 సంవత్సరాల తర్వాత ఈ బాలుడైన యేసయ్యే సిలువలో ప్రాణం అర్పిస్తాడు. ఈ తల్లి కళ్ళ ముందే తన కుమారుని చిత్రహింసలు చేస్తారు. ఈ తల్లి కళ్ళ ముందే ఆ కుమారుణ్ణి ఎంతో బాధ పెడతారు. ఇవన్నీ చూచేసరికి ఆ తల్లి హృదయంలో ఏం ప్రవేశిస్తుంది చెప్పండి? అమ్మా, ఒక ఖడ్గం. ఖడ్గం అంటే బాధే కదా! కాబట్టి వినండి. 33.5 సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతిని ఆ రోజు సుమియోను గారు ఏం చేశారో తెలుసా? ఒక ప్రవచనం ప్రకారం మరియమ్మ గారికి చెప్పారు. నిజానికి ఆ రోజు మరియమ్మ గారికి అది అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఆమెంట ఆ మాటలన్నీ ఎక్కడ దాచుకుందటండి? హృదయములో దాచుకుంది. కాబట్టి ఒక్కొక్కసారి వాక్యం ఆ సమయానికి మన అర్థం కాదు. కానీ అర్థం కావడం లేదని దాన్ని విడిచిపెట్టేయకూడదు. మనసులో దాచుకోవాలి. ఒక సమయం వస్తది. దాని నెరవేర్పేంటో మనం చూస్తాం. కాబట్టి చూసారా, సుమియోను గారిలో ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయండి. నిజంగా యేసయ్యను చూచి ఎత్తుకోక ముందు గొప్ప లక్షణాలున్నాయి. యేసయ్యను చూచి ఎత్తుకున్న తర్వాత కూడా స్తుతించాడు. రెండోది ప్రియులారా దీవించాడు. మూడవది ప్రవచనాలు కూడా చెప్పగలరు. మరి ఇంత గొప్ప భక్తుడు సుమియోను గారు. మరి ఇలాంటి సుమియోను గారి గురించి ఆలకించాం. ఈరోజు సుమియోను గారిని మనం కల్లారా చూడకపోయినా ఆయన గురించి చెవిలారా విన్నాం కదండి. మీ అందరికీ కలగలసిన ఒక కోరిక ముగిస్తాను చెప్పి. ఏంటో తెలుసా? ఒకటే కోరిక మీరు కలిగి ఉండండి. యేసయ్య ఆ రోజు సుమియోను గారు మందిరములో ఉండి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి నిన్ను ఎత్తుకొని స్తుతించారు. నిన్ను మహిమపరిచారు. ఆయన జీవితం ధన్యమైంది. అయిందా లేదా చెప్పండి? అందుకే ఆయన అంటాడు ఓ చక్కని మాట. ఆయన పలికిన మాటల తర్వాత చదవండి. నాదా, నీ దాసుని సమాధానంగా కోరేసు. అంటే అప్పటి వరకు ఆయన జీవితంలో ఏం లేనట్టు చెప్పండి. అంతవరకు ఏం సమాధానం లేదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లోకములోకి సమాధానాన్ని తెచ్చిన వారు ఎవరో తెలుసండి? యేసయ్యే సమాధానకర్తయగు అధిపతి. యెషయా గ్రంథంలో మనం చదువుకుంటున్న ప్రవచనం. కాబట్టి యేసయ్య రావడం వల్ల ఈయనకి ఏమొచ్చిందో తెలుసా? సమాధానం వచ్చింది. ఇంకా ఆయన అన్నాడు, నాయనా నా కోసం నువ్వు వచ్చావు. నా జీవితంలో ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఇంకా సమాధానంగా నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆయన స్తుతిస్తున్నాడు. అలాగే నేను చెప్తున్నాను, మన జీవితంలో కూడా ఈ సమాధానం ఉండాలంటే మన చేతుల్లో కూడా ఎవరు రావాలమ్మా? చెప్పండి, ఎవరి చేతుల్లో మన చేతుల్లోకి ఎవరు రావాలి? యేసయ్య రావాలి. గుర్తుపెట్టండి. క్రిస్మస్ అంటే ప్రియులారా కొత్త బట్టలు, పిండి వంటలు, లేకపోతే క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ స్టార్లు, లేకపోతే మరి ఇళ్ళకు అలంకరణలు ఇవి కాదండి. వినండి, అస్సలైన నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసయ్య తెచ్చిన సమాధానం మన హృదయంలోకి రావడమే. సమాధానము మీ హృదయములను ఏలనివ్వండి అనే వాక్యం ఉంది. కాబట్టి ఒక మాట చెప్పనా? చాలా మంది ఘనమైన చాలా గొప్ప గొప్ప క్రిస్మస్‌లు చేస్తున్నారండి. చాలా ఖర్చులు పెట్టి. వేలు, లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండడం లేదండి. ఆ రోజు మట్టికే ఆనందం. కానీ నేను అంటున్నాను, నిజంగా ఎవరు ధన్యులో తెలుసా? ఎవరి జీవితంలో అయితే నిత్యము సమాధానం ఉంటదో చూడండి. ఈరోజు చాలా మంది ఇక్కడికి రాలేదంటే ఒక కారణం చెప్పమంటారా? ఈరోజే కాదు. ఈరోజు మరి అనేక సంఘాల్లో ఆరాధన జరుగుతుంది. ఆ సంఘాల్లో చాలా మంది ఆరాధనలో ఏకీవించలేదు. వాళ్ళు ఏకీవించలేకపోవడానికి ఒక కారణం చెప్పమంటారా? వారి హృదయాల్లో సమాధానం లేకపోవడం. అమ్మా, ఇంట్లో సమాధానం లేకపోతే మందిరానికి వస్తారా? చెప్పండి. నాకు తెలిసి నేను ఊహిస్తున్నాను, నేను గ్రహిస్తున్నాను ఒక దైవజనుడిగా చాలా మంది జీవితాల్లో ఈరోజు సమాధానమే లేదు. కారణం చెప్పమంటారా? యేసయ్య పుట్టారని వాళ్ళకి తెలుసు. యేసయ్య పుట్టారని వింటున్నారు. కానీ ఆ పుట్టిన యేసయ్యని ఎక్కడికి రానివ్వడం లేదు చెప్పండి. సుమియోను తన చేతుల్లోకి తన జీవితంలోకి రానిచ్చినట్టుగా చాలా మంది ఈరోజు యేసు ప్రభువారిని వారి జీవితంలోకి రానివ్వడం లేదు. యేసు ప్రభువారిని హృదయంలోకి రానియ్యనంత వరకు మన జీవితంలో కూడా ఏముండదమ్మా?
సమాధానం ఉండదు. కనుక ఆయన జీవితంలోకి యేసయ్య వచ్చారు. సమాధానంతో పోనిస్తున్నారన్నారు. కాబట్టి సమాధానకర్త అయిన యేసయ్యని కలిగి ఉందాం. అందుకే రేపు మనం చేసుకునే పండుగలన్నీ ఎలా చేద్దాం చెప్పండి? సమాధానంగా జరిగించుకుందాం. సమాధానం కోసం జరిగిందాం. మన సమాధానం, అనేకుల సమాధానం కొరకు సమాధానకర్త అయిన యేసయ్య జన్మను గొప్ప పండుగగా జరిగింది. ఎంత ఆర్భాటంగా చేసాం, ఎంత ఘనంగా చేసాం, ఎన్ని భోజనాలు పెట్టాం, ఎన్ని లైటింగ్లు పెట్టాం, ఇవి కాదండి. ఎంత సమాధానంగా చేసాం, ఎంత మనం చేసే పండుగ వలన ఒకటి వినండి, దేవునికి మహిమ రావాలి, అలాగే అనేకులకు సమాధానం. అదే కదండి దేవదూతలు అన్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది చెప్పండి? ఇదిగో భూమి మీద సమాధానం, ఆ దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి అంతే. క్రిస్మస్ పండుగ అంటే రెండే. ఒకటి దేవునికి మహిమ రావాలి, రెండో చెప్పండి, భూమి మీద ఉన్న వారికి సమాధానము రావాలి. మనం చేసే పండగ వలన దేవునికి మహిమ రాకపోయినా ఆ పండగ దండగే. మనం చేసే పండగ వలన మనకి సమాధానం లేకపోయినా ఆ పండగ దండగే. కాబట్టి అమ్మా, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు, ఏం చేస్తున్నారో అది మీరు ఒక్కసారి ఆలోచించి, పండగ వలన నాకు, నా కుటుంబానికి సమాధానం, నేను అందరితో సమాధానంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. మనం అందరితో సమాధానంగా ఉండడమే క్రిస్మస్. నిజంగా యేసయ్య మనలో ఉంటే అందరితో సమాధాన పడతాం. అవునా? అందరితో గొడవ పడుతున్న ఆమె వచ్చి హ్యాపీ క్రిస్మస్ అన్నదనుకోండి, అది నిజమైన శుభాకాంక్షలో చెప్పండి. అమ్మా, ఒక వ్యక్తి ఉందనుకుందాం, ఊరందరితో గొడవే, సంఘంలో ఉన్న వాళ్ళందరితో గొడవే అనుకుందాం. కానీ క్రిస్మస్ రోజు మాత్రం వచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అంది. ఎంతవరకు కరెక్ట్ ఆ మాట? అమ్మా, అప్పుడు మీరేమనాలి తెలుసా? నీకు సమాధానం లేదు. సమాధానం లేని నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్తే ఏం ప్రయోజనం అనుకోండి మనసులో, బయటకు గాని అన్నారు గనక. మళ్ళీ లేనిపోని గొడవ అక్కడ కదా! మనసులో అనుకోండి. అనుకుని మీరో పరీక్ష చేసుకోండి. నిజమే, నేను హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను అందరికీ. నేను అందరితో సమాధానంగా ఉన్నానా? నేను అందరితో సమాధానంగా ఉంటున్నానా? నా యేసయ్య నిజంగా నా హృదయంలో ఉన్నాడా? ఉన్నాడా లేదా? అని పరీక్ష చేసుకోండి. సంతోషంగా పండుగలు చేసుకుందాం. అందరికీ కూడా అడ్వాన్స్ గానే మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పండగ దేవునికి మహిమ రావాలి. రెండవది మనకి సమాధానం రావాలి. ఈ ఈ సిమియోను జీవితంలో దేవునికి మహిమ వచ్చింది, ఆయనకి సమాధానం వచ్చింది, అనేకులకి సమాధానం తెచ్చారు. కాబట్టి ఆ సిమియోను గురించి విన్నాం కాబట్టి నేర్చుకుందాం. ఆయన వలె ప్రభువుకి ఇష్టమవుదాం. ఆయన వలె ప్రభువుకి ఇష్టమైతే మన దగ్గర కూడా ప్రభు వస్తారు. మనతో కూడా ఉండిపోయి, నిజానికి సిమియోను గారు తీసుకున్నారు, కొంచెం సేపు పట్టుకున్నారు అంతే. మరలా ఎవరికి ఇచ్చేశారు చెప్పండి? మరలా ఎవరికి ఇచ్చేశారు? ఆ తల్లిదండ్రులకి ఇచ్చేశారు లేదా? మనం మన దగ్గరికి వచ్చిన యేసయ్యని మరలా ఎవరికి ఇచ్చేక్కర్లేదు. ఇచ్చేస్తున్నారు గానా? లేదు. అయ్యగారు అన్నారు, నాలోనికి వచ్చిన ప్రభువును నేనెన్నడూ బయటికి వెళ్ళనివ్వలేదు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు దేవదాసయ్య గారు అన్నమాట. నాలోనికి వచ్చిన ప్రభువును నేనెన్నడూ బయటికి వెళ్ళనివ్వలేదన్నారు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ దేవునికి ఇష్టం లేని జీవితం జీవించలేదు ఆయన. కదా! అలాగే నేను కూడా మీతో చెబుతున్న మాట. మనము కూడా మనలోకొచ్చిన యేసయ్యని ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళనివ్వకూడదండి? బయటికి వెళ్ళనివ్వకూడదు. అలా వెళ్ళకూడదంటే మనం ఎప్పుడు కూడా ఎవరికి ఇష్టంగా ఉందామమ్మా? దేవునికి ఇష్టంగా ఉందాము. దేవునికి ఇష్టమైన కార్యాలు చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. ఆయన స్తుతిద్దాం. అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, రక్షకుడైన నిన్ను ఎత్తుకొని స్తుతించిన సిమియోను గారు నీతిమంతుడు, ఆయన భక్తిపరుడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, ఆయన ఇన్ని లక్షణాలు ఉన్నాయో ఆయన గురించి ఈ రోజు ఎంతో గొప్ప విషయాలు విన్నా. ఇప్పుడు కూడా సిమియోను గారు ఎత్తుకుని స్తుతించారని కొన్ని మాటలే చెప్పుకొని ముగించేసుకునే వాళ్ళం. కానీ ఈ రోజు అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడవు తండ్రి. నిజమే నాయన, బైబిల్ గ్రంథం ఉన్న భక్తులే మాకు నాయన మాదిరి. అందుకే నీ వాక్యంలో కీర్తనల గ్రంథం ఉంది, భక్తులే నాకు ఇష్టులు అని వ్రాయించావు తండ్రి. నిజమే, నీకు భక్తులు ఇష్టం, అలాగే మాకు కూడా భక్తులు ఇష్టం అవ్వాలి. కానీ ఎందుకో ఈరోజు నీ పిల్లలు అనబడిన వారికి లోకస్తులు ఇష్టమవుతున్నారు నాయనా, లోక నాయకులు ఇష్టమవుతున్నారు నాయనా, లోక సంబంధమైన వారు ఇష్టమవుతున్నారయ్యా దేవా. కానీ మాకు ఇష్టం కావాల్సిన వారు భక్తులు. ఈరోజు సుమియోను గారి గురించి విన్నాం, మాకెంతో మాదిరిగా ఉన్నాడు ఆయన. కనుక ఆ భక్తుని వల్లే మేము కూడా భక్తి చేసి ఆయన చేతుల్లోకి వచ్చిన నిన్ను మేము కూడా అందుకుని మాతోనే నిత్యము ఉంచుకునే భాగ్యం దయచేయండి. ఎన్నో విలువైన విషయాలు విన్నాం. ఆ విషయాలన్నీ మా హృదయాల్లో పదిలపరిచి మహిమను పొందమని మంచి బోధకుడు మాతో మాట్లాడిన బెత్లెహేం బాలుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, విన్న మాటలన్నీ కూడా మీ హృదయంలో పదిలపరచుకోండి. వాక్యానుసారం జీవించండి. దేవుడు మనం దీవించును గాక.
ఆమేన్.